నెక్ డీప్ కోసం నేను ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ కోసం నేను 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇది మనకు కాలర్ లాగా ఉంది కదా నెక్. సో 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చూడండి, 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్ట్రైట్ లైన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు రౌండ్ కావాలి కదండి, అందుకనేసి నేను ఒక పావించి పెట్టాను. సో మనకి షేప్ వస్తుంది, పావించి పెట్టడం వల్ల కరెక్ట్గా రౌండ్ వస్తుంది. సో మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే చాలా మేలండి. చూడండి, కర్వ్ స్కేల్ వల్ల రౌండ్ నీట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను నెక్ కోసం అనేసి 7.5 తీసుకుంటున్నాను. నెక్ డీప్ కోసం 7.5 ఇంచ్కి ఒక మార్క్. సో మనకు ఓన్లీ మధ్యలో మాత్రమే ఉందండి మనకి నెక్ అనేది, ఫుల్ అంటే పైనుంచి కింద వరకు లేదు. సో అందుకనేసి నేను అక్కడ 7.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను, 2 ఇంచెస్ ఉండేలాగా. సో ఇప్పుడు పైనుంచి కిందకి మనకి 3 ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి. ఇక్కడ ఒక 2 ఇంచెస్, కింద ఒక 2 ఇంచెస్ కరెక్ట్గా మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు ఆ రెండింటిని స్ట్రైట్ లైన్ చేసుకోవాలి. బాక్స్ లాగా వచ్చింది కదా, ఇందులోనే మనం నెక్ షేప్ డిజైన్ చేసుకోవాలి. సో చూడండి, పైనుంచి నేను ఓవెల్ షేప్లో తీస్తున్నాను. కింద మనకు స్క్వేర్ ఉంది, పైన ఓవెల్ షేప్లో ఉంది, అంటే కొంచెం గోపురం టైప్లో వస్తుంది. చూడండి, నీట్గా వీడియోలో చూపించినట్టుగా డ్రా చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకోండి. నెమ్మదిగా కట్ చేయాలండి నెక్ దగ్గర. నేను కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి పేపర్ కటింగ్ చూపిస్తున్నానండి. సో మనకి ఏదైనా కొత్తగా నెక్ ప్యాటర్న్స్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా పేపర్ మీదే ట్రై చేయండి, డైరెక్ట్ క్లాత్ మీద అయితే చేయొద్దండి. ఇప్పుడు మనం వచ్చేసి ఆర్మ్ కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్.